పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ మనం పిఎస్ఎస్ఎంని 18 ఆదర్శ సూత్రాల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ విషయాలు తెలపడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఇవాళ ఆయన పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తను ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి 18 ఆదర్శ సూత్రాల గురించి మరి ఆయనతో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని ఎంతో అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి ఆదర్శ సూత్రాల్లో ధ్యానం గురించి చెప్పారు. సో ఈ సరైన ధ్యానం గురించి మరి ఈ సూత్రం ఏం చెప్తుంది? అంటే సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. ఎస్, అందుకే ఆయన సరి అయిన ధ్యానం అని యూజ్ చేశారు. ధ్యానాలు 100కు పైగా రకాలు ఉన్నాయి. ఎస్, ఇందులో సరి అయిన ధ్యానం ఆనాపానసతి. ఆనా అంటే మన లోపలికి తీసుకునేటువంటి గాలి, ఎస్, అపాన అంటే మనం బయటికి వదిలేటువంటి గాలి, శ్వాస. సతి అంటే ఈ రెండింటితో కూడుకొని ఉండడం. ఎస్, పాలి భాషలో ఆనాపానసతి అని చెప్పారు బుద్ధుడు. సో ఇదే సరి అయిన ధ్యానం. ఎస్, బుద్ధుడు అంతకు మునుపు ఎన్నో రకాల ధ్యానాలు చేసి అల్టిమేట్గా ఇది సరి అయిన పద్ధతి అని సూచించారు. ఎస్, కాబట్టి మనం సరి అయిన ధ్యానం అని పత్రిసారి యూజ్ చేశారు. మరి రెండో ఆదర్శ సూత్రాల్లో మరి సరి అయిన పుస్తకాలు, స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ పుస్తకాలు చదవమని మరి ఆ సూత్రాల్లో చెప్పింది. మరి దీని గురించి కొంచెం వివరిస్తారు. సరి కాని పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ అన్నవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకు లిండా గుడ్మాన్, బ్లవర్స్కి, ఓకే, లోప్సంగ్ రాంపా, టార్కోమ్ సెరడారియన్, ఇలా భగవాన్ రజనీష్, ఈ పుస్తకాలన్నీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ ఇవి. ఈ పుస్తకాలను చదివితే అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. అవి కాకుండా ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ కాకుండా ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి. ఇవి చాలా కాంప్లికేట్ చేస్తాయి. మన విజ్ఞానాన్ని చాలా కాంప్లికేట్ చేస్తాయి. సరళమైనటువంటి పద్ధతిలో జ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలను మాత్రమే చదవాలి. ఓకే, అవి కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ అన్నవి ఎంతో అద్భుతంగా మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. పాత చింతకాయ పచ్చడి వదిలేయాలి. ఇది న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ బుక్స్ మాత్రమే చదవాలి. అందుకే సరి అయిన పుస్తకాలను అనేటువంటి తీసుకొచ్చారు సార్. మరి మూడో సూత్రాల్లో మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పారు, మన ధ్యాన అనుభవాలు వేరే వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలనేసి. మరి ఇలా చేసుకోవడం ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఎందుకంటే పరస్పరం ఒకరి అనుభవాలు ఒకరు తెలుసుకున్నప్పుడు పరస్పరం ఇంకా ఎదుగుతారు, ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరస్పరం మన అనుభవాలను పంచుకోవడం, అందుకే దీనికి సజ్జన సాంగత్యం అని అంటాం మనం. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఒకరి అనుభవాలను ఒకరు తెలుసుకుంటూ పరస్పరం ఇద్దరు ఎదగడానికి కారణం అవుతుంది అది. మరి నాలుగో సూత్రంలో మరి ఎంత కుదిరితే కనుక అంతసేపు మనం మౌనం వహించాలి, ఎంత అవసరం అయితే అంతే మాట్లాడాలి అన్న అంశం చెప్పారు. మరి దీని గురించి వివరిస్తారు. ఇప్పుడు నోటిలోని మాట నుదుటి మీద రాత. కాబట్టి మన నోట్లోంచి వచ్చే మాట ప్రతిదీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు పొద్దునూకిలి మాట్లాడుతూ ఉంటే సరికాని మాటలన్నీ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మౌనంలో ఉండాలి. అవసరమైనప్పుడు నోరిప్పాలి. అప్పుడు మన మాటలు ఒక బాణంలో బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మరి ఐదో సూత్రంలో ఫుల్ మూన్ మెడిటేషన్, న్యూ మూన్ మెడిటేషన్ చేయాలనేసి చెప్పారు. అంటే ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ అంటే పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేయడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? పౌర్ణమి ముందు 2 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 2 రోజులు, ఇలా 5 రోజులు. అమావాస్య ముందు రోజులు, అమావాస్య తర్వాత రోజులు ఎంతో శక్తివంతంగా ఉంటాయన్నమాట. ఆ టైంలో ఇతోధికమైనటువంటి శక్తిని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క పౌర్ణమి ధ్యానాలను, అమావాస్య ధ్యానాలను మిస్ అవ్వకూడదు. అది క్రమం తప్పకుండా చేయాలి. అలాగే ఆరో సూత్రంలో మరి ఈ పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించాలని చెప్పడం జరిగింది. మన సొసైటీ పేరు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టడం జరిగింది. ఈ పిరమిడ్ ఒక విశిష్టత, దాని తర్వాత ధ్యానానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి చెప్తారా? పిరమిడ్స్ అన్నవి ఇప్పుడు మనం గుళ్ళల్లో ఆ విగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ పైన చూసినప్పుడు అది పిరమిడ్ షేప్లో ఉంటుంది. అది పిరమిడ్ అన్నది ఈ యొక్క ప్రాణమయ శక్తిని ఇంకా ఒక 3 రెట్లు అధికంగా అక్కడ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసే వాళ్ళకి ఇస్తుంది. అంటే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఆ పిరమిడ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఎనర్జీని అద్భుతంగా ఆ పిరమిడ్ ఇస్తుంది అనమాట. సో మనము
ఎక్కువ శక్తిని మామూలుగా ధ్యానం చేస్తే వచ్చే శక్తి కంటే పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది మనకు. కాబట్టి పిరమిడ్ శక్తి మనము తొందరగా మనం హీల్ అవ్వడానికి, తొందరగా మరింత జ్ఞానాన్ని నేర్చుకోవడానికి పిరమిడ్ అన్నది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు ఉపయోగపడేదాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కదా. అందుకే పత్రిసారి ఈ మూమెంట్ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పెట్టారు. మరి 7వ సూత్రాల్లో మరి నో డాక్టర్ నో మెడిసిన్స్ అన్నది చెప్పడం జరిగింది. అంటే ఈ మెడిసిన్స్ అది తీసుకోకుండా మన ధ్యానంలోనే ధ్యానం చేస్తూ మన ఆరోగ్యానికి మనమే దాన్ని క్లియర్ చేసుకోవాలంటారు. అల్లోపతి అన్నవి సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో ఉంటాయి. ఈ అల్లోపతి వల్ల ఏమవుతుందంటే బాడీ చాలా డ్యామేజ్ అవుతుంది. తీసుకున్న మెడిసిన్ ఆ రోగంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి పత్రిసారి ఎప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీస్ని యూజ్ చేయమంటారు. ఇప్పుడు హోమియోపతి ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, యూజ్ చేయి. బట్ అల్లోపతి అన్నది శరీరానికి ఎంతో హాని చేస్తుంది కాబట్టి దాన్ని మనం వద్దని చెప్తారు సార్. అందుకే నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తారు. ఆల్టర్నేట్ ఆయుర్వేద, హోమియోపతి, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. ఆల్ ఆల్టర్నేటివ్ థెరపీస్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ అల్లోపతిని వద్దు అని చెప్తారు. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు శాకాహార జగత్ గురించి ఆ స్వప్నం కన్నారు. 30 సంవత్సరాల నుంచి మరి ఎంతో మంది మరి శాకాహారులుగా మారారు. ఈ శాకాహార విశిష్టత గురించి మరి 8వ ప్రిన్సిపల్లో ఉంది, దాని గురించి చెప్తారా? ప్రతి జీవిలో ఉన్నది మనమే. అల్టిమేట్ ట్రూత్ అది. అన్ని చోట్ల ఉన్నది మనమే. మనల్ని మనం చంపుకోవడం ఏంటి? ఓకే, ఆ కోడిలో ఉన్న మనల్ని, ఆ మేకలో ఉన్న మనల్ని, ఆ పందిలో ఉన్న మనల్ని, ఆ ఆవులో ఉన్న మనల్ని మనం చంపుకోవడం ఏంటి? ఓకే, అది మనల్ని మనతో చాలా దూరం చేస్తుంది. కాబట్టి ఆ యొక్క మాంసాహారం నుంచి పూర్తిగా బయటికి రావాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం కాదు. చాలామంది అలవాటైపోయి ఆ మసాలా వాసనకి అలవాటు పడిపోయి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎరుక పెరిగితే దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ధ్యానం చేయకపోయినా పర్లేదు, కానీ నాన్ వెజిటేరియన్ మాత్రం తినకూడదు. అది పిఎస్ఎస్ఎం రూల్. అది గుడ్డుతో సహా. చాలామంది ఏమంటారంటే గుడ్డు వెజిటేరియన్ కదా అంటారు. ఓకే, అవేం చెట్లకు గాయట్లేదు గుడ్లు. గుడ్డుతో సహా పూర్తిగా మాంసాహారం నుంచి బయటికి రావాలి. అది ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారం మాత్రం కావాలి. అది పిఎస్ఎస్ఎం రూలు. కాబట్టి ఇది చాలా స్ట్రిక్ట్గా పాటించాల్సినటువంటి రూల్. ఇది ట్రెక్కింగ్ చేస్తే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి? నేచర్ అనేది చాలా అద్భుతం. ఇప్పుడు నేచర్ స్పిరిట్స్ ఉంటాయి, ప్రకృతి దేవతలు, ప్రకృతి ఆత్మలు. అవి మనల్ని ఎంతో హీల్ చేస్తాయి. ఆ నేచర్లో వెళ్ళినప్పుడు మనం సహజంగానే మన లోపల జరగాల్సిన చర్యలన్నీ జరిగిపోతాయి. కాబట్టి నేచర్లో ఆల్వేస్ టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అందుకే పత్రిసారి ఎప్పుడు కూడాను ఎన్ని ట్రెక్కింగ్స్కి తీసుకెళ్లారో చెప్పనలేవు కాదు. అనేక ట్రెక్కింగ్స్లో ఆయన యొక్క సంగీతంతో ధ్యానం చేయిస్తూ అక్కడ ఆ జలపాతాలలో ఆడుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి టైంని పత్రిసారితోనే స్వయంగా మేమంతా స్పెండ్ చేసాం. ఇప్పుడు కూడా ఎన్నో ట్రెక్కింగ్స్ మనం వేస్తున్నాం. ప్రతి నెల ట్రెక్కింగ్కి మనం వెళ్ళాలి, ప్రతి నెల వెళ్ళాలి. లేదు కుదరలేదంటే కనీసం సంవత్సరానికి ఒకసారన్నా వెళ్ళాలి. మరి 10వ ప్రిన్సిపాల్లో ఆయన విశేష వేషభూష ఉండకూడదు అనేసి, అంటే ఈ బట్టలు అది కూడా స్పిరిచువల్ బట్టల మంది రాసి ఉండడం కానీ, లేకపోతే ఈ గొలుసులు వేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ లేకుండా చాలా సింపుల్గా ఉండాలని ఈ 10వ సూత్రంలో చెప్పారు. సో దీని గురించి వివరించి చెప్తారా? ప్రత్యేక వేషధారణ అన్నది అవసరం లేదు. ఏం అవసరం ప్రత్యేక వేషధారణ? దానివల్ల ఏమవుతుందంటే ఒక తెలియని గుర్తింపు అనేది ఏర్పడిపోతుంది. సో పత్రిసారి ఎప్పుడు కూడా ఈక్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. ఏ వేషధారణ అయినా అవన్నీ కూడాను మనల్ని డీవియేట్ చేయడమే తప్ప ఇంకొక వే కాదు అది. కాబట్టి మన పిఎస్ఎస్ఎంలో ఏ వేషధారణ ఉండదు. నార్మల్ నోరు తెరిస్తే తెలుస్తుంది ఎంత పవర్ఫుల్ యోగి ఉంటాడు. చూడ్డానికి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు. ఓకే, కాషాయం కట్టిన వాళ్ళకంటే కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంటారు పిరమిడ్ మాస్టర్స్. ఎందుకంటే అంత సాధకులు, అంత సాధన చేశారు. కాబట్టి పత్రిసారి ఏం చేశారంటే ఈ గుండ్లు కొట్టించుకోవడం, గడ్డాలు పెంచడం, ఓకే, కాషాయ బట్టలు వేసుకోవడం, లేకపోతే ఇంకో బట్టలు వేసుకోవడం, వీటన్నింటికి స్వస్తి పలికారు సార్. ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్. 11వ ప్రిన్సిపాల్లో చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలని చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్చుకోవడం ద్వారా దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటారు?
పిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడో పెరిగిన తర్వాత నీ మనసు బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత నీ మనసును నీ కంట్రోల్లోకి రావాలంటే అది రాదు. చిన్నప్పటి నుంచి అభ్యాసం చేత ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే మెడిటేషన్ స్టార్ట్ చేయాలి పిల్లలకి. ఫస్ట్ ఇయర్ నుంచే జస్ట్ వాళ్ళు ఊరికి అలా కూర్చుంటారు. ఫస్ట్లో నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కరెక్ట్. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే వెంటనే వాళ్ళు న్యూట్రల్ అంటే ఒక శూన్య స్థితికి వెళ్ళిపోతారు. మనసు న్యూట్రల్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా ధ్యాన స్థితిలోకి వెళ్తారు. అదర్వైజ్ ఆ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. చిన్నప్పటి నుంచి ధ్యానం చేయకపోతే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తే ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక ఆంజనేయ స్వామి లాగా తయారవుతారు. మరి 12వ ఆదర్శ సూత్రంలో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ప్రతి ఒక్కళ్ళు మాస్టర్స్ కింద తయారవ్వాలనేసి చాలా విశేషంగా చెప్పారు. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో అందరూ మాస్టర్సే. ఈ మాస్టర్స్ ఒక సముదాయమే పిఎస్ఎస్ఎం అనేది చెప్పడం జరిగింది. దీన్ని కొంచెం వివరించి చెప్తారా? ఈ భూమండలం మీద ఎక్కడా లేని, ఏ సొసైటీలో లేని ఒక మహా అద్భుతం ఏంటంటే పిఎస్ఎస్ఎంలో యువర్ ఏ మాస్టర్ అని చెప్పడం. అంటే యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. నువ్వు శిష్యుడు కాదు, నువ్వు గురువువి. నువ్వు ఒక మాస్టర్వి. ఒక మాస్టర్లో ట్రీట్ చేస్తూ మాస్టర్లనే తయారు చేశారు పత్రి సార్. ఇక్కడ ఎవరు శిష్యులు లేరు. పత్రి సార్ ఏం చెప్తారు, నీ యొక్క శ్వాసే నీ గురువు. కాబట్టి నీ గురువుతో నువ్వు ఉండు. నేను నీ గురువుని కాదు, నేను నీకు మిత్రుడిని అని చెప్పారు. ఇక్కడ అంతా ఫ్రెండ్షిపే. పిఎస్ఎస్ఎం అంతా ఫ్రెండ్షిపే. ఇలాంటిది భూమండలం మీద ఎక్కడా లేదు. వన్ అండ్ ఓన్లీ పిఎస్ఎస్ఎం. 13వ ఆదర్శ సూత్రంలో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఏం చెప్పారంటే, మీ ధ్యానం చెప్పు కానీ దాంట్లో మనీ ఎక్స్చేంజ్ అన్నది ఉండకూడదు. అంటే ఫ్రీగా ధ్యానం చెప్పమని ఆయన చెప్పడం జరిగింది. సో దీని గురించి కొంచెం వివరించి చెప్తారా? పత్రి సార్ డే 1 నుంచి తినే ఫుడ్కు డబ్బు తీసుకోకూడదు, ఇచ్చే జ్ఞానానికి డబ్బు తీసుకోకూడదు. ఆయన ప్రిన్సిపల్ అది ఫస్ట్ నుంచి. ఇప్పుడు మనం అందరం ఒకటే. మనతో మనం డబ్బులు తీసుకోవడం ఏంటి? నీకు నేను ఫుడ్ పెడితే నేను డబ్బులు తీసుకోవాలా? లేదు. ఆ ఫుడ్ తిన్నందుకు డబ్బులు ఎలా ఛార్జ్ చేస్తాం? అందుకే మన ధ్యాన కేంద్రాలలో ఎక్కడైనా సరే అన్నదానం కంపల్సరీ ఉండాలి, జ్ఞానదానం కంపల్సరీ ఉండాలి. దీనికి ఎటువంటి ఛార్జ్ చేయకూడదు, రూపాయి కూడా ఛార్జ్ చేయకూడదు. ఇది కూడా పిఎస్ఎస్ఎంలో ఒక హైయెస్ట్ ఒక అద్భుతం ఇది. అంటే ఎక్కడ చూసినా ఫుడ్కు ఛార్జ్ చేస్తారు, ఇంతో అంతో ఛార్జ్ చేస్తారు. అండ్ జ్ఞానానికి ఈ క్లాసు, ఈ వర్క్షాపు, ఈ అమౌంట్ అని ఉంటుంది. ఒక పిఎస్ఎస్ఎంలోనే అలా ఉండదు. అది వన్ అండ్ ఓన్లీ పత్రి సార్. 14వ ఆదర్శ సూత్రాల్లో విగ్రహ ఆరాధన చేయడం అన్నది నిషేధించడం జరిగింది. విగ్రహాన్ని మరి ఆరాధించకుండా ఉండడానికి వెనక ఉన్న సైన్స్ గురించి చెప్తారా? స్వామి దయానంద సరస్వతి గారు ఏం చెప్పారు, మూర్తి పూజ అదొక మెట్టు కాదు, అగడత అని చెప్పారు. అంటే ఆ మూర్తి పూజ వల్ల మనం ఏం చేస్తున్నాం, మన లోపల ఉన్న భగవంతుణ్ణి మనము చూడడం మానేసి బయట భగవంతుని ఎత్తుకుతున్నాం. ఓకే, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధేయతే. దీన్ని మనం తీసుకురావాలి అన్నదే సార్ యొక్క ఇంటెన్షన్. ధ్యానం చేయడం అంటే నీ లోపల ఉన్న భగవంతునితో నువ్వు కనెక్ట్ అవ్వడమే. కాబట్టి సారు విగ్రహారాధన ససేమిరా నో అని చెప్పేశారు. 15th ప్రిన్సిపల్లో మరి పత్రిజీ గారు ఏం చెప్పారంటే, నీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ధ్యానం చేసి దాని ఒక పరిష్కారం నువ్వే వెతుక్కో అని చెప్పారు. దీన్ని కొంచెం మీరు వివరించి చెప్తారా? ఎందుకంటే ఆల్వేస్ అందరూ ఎప్పుడు బయట వాళ్ళని అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నీ ఇంపార్టెన్స్ నీకు తెలియదు. ప్రతి సమస్యకి పరిష్కారం మన లోపలే ఉంటుంది. జస్ట్ దాని మీద మనం ఫోకస్ చేస్తే మనకి అర్థమైపోతుంది. ఒక్కసారి మన మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత అసలు అద్భుతం. ఒక్కసారి మన మీద మనకు మన సమస్యను మనమే ఒకటి పరిష్కరించుకుంటే చాలు. ఆ నెక్స్ట్ మనం పొందేటువంటి శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఎనర్జైజ్ అవుతామో. నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా పెద్ద ఫీల్ అవ్వము, ప్రాబ్లంగా అనిపించదు. ఏ సమస్య వచ్చినా డీల్ చేసేస్తాం. ఏ మనిషికి, ఏ ఆత్మకి దానికి తగ్గ సమస్యలే వస్తాయి. అంతకు మించి రావు, అంతకు తక్కువ రావు. ఆ సమస్యకు తగిన పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది. మనము మనతో టైం స్పెండ్ చేయక మనం పక్కన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాం. మనతో మనం టైం స్పెండ్ చేస్తే ఈజీగా మన ఆ పరిష్కారాలన్నీ మన దగ్గరే ఉంటాయి. ఒకసారి క్లియర్ చేసామనుకో మన మీద మనకు ఆ ఓనర్షిప్ వస్తుంది. లేకపోతే మనం ఎంతసేపు ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు, మన మీద మనం ఆధారపడదాం. మరి 16th ప్రిన్సిపల్లో మరి మీరు సహజంగా మీ ఫ్యామిలీస్తో ఉంటూ, పెళ్లి చేసుకుంటూ, పిల్ల పాపలతో ఉంటూ ఒక ధ్యానిగా కూడా ఆ ధ్యాన సంప్రదాయాన్ని కూడా అది కంటిన్యూ చేయొచ్చు అనేసి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి దీని గురించి కొంచెం వివరిస్తారా? సంసారంలోనే నిర్వాణం. ఓకే, ఎక్కడో పోయి ఏదో సన్యాసం తీసుకొని ఏదో చేస్తే ముక్తి వచ్చేది కాదు. ఒక
ఇంట్లోనే ఉంటూ నీ ధర్మాలను నువ్వు చేస్తూ నీ సంసారాన్ని నువ్వు చక్కగా చూసుకుంటూ అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ అటాచ్మెంట్లోనే డిటాచ్డ్గా జీవిస్తూ ముక్తిని పొందడమే పిఎస్ఎస్ఎంలో ఇదన్నమాట. కాబట్టి గృహస్థులుగా ఉంటూ అన్ని పనులు చేయాలి, బట్ మనం ఉంటాం కానీ ఇంటర్నల్గా అటాచ్మెంట్ ఉండదు. అన్ని బాధ్యతలు చేస్తాం కానీ ఇంటర్నల్గా అటాచ్మెంట్ ఉండదు. నేను పిఎంసీలో ఉన్నా కానీ ఇంటర్నల్గా నాకు ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. 17th ప్రిన్సిపల్లో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఈ ప్రతి గ్రామాల్లోకి వెళ్ళాలి, ఈ మూమెంట్ గురించి వెళ్ళాలి, మరి ప్రతి గ్రామం ధ్యాన గ్రామీణం అవ్వాలి, ప్రతి పట్టణం ధ్యాన పట్టణం అవ్వాలి, మరి ప్రతి దేశం ధ్యానంతో నిండి ఉండాలి అనేది మహాసంకల్పం కన్నారు. సో దీని గురించి కొంచెం వివరించి చెప్తారు. ధ్యాన జగత్ లో భాగంగా ఇప్పుడు నేను ధ్యానం నేర్చుకున్నాను, నా చుట్టుపక్కలంతా ధ్యానం నేర్పించాను, నేను ఒక సెంటర్ పెట్టి ధ్యానం నేర్పించాలి. ఓకే, అలా అందరూ నేర్చుకున్న ప్రతి ఒక్కరు చేశారనుకోండి ధ్యాన జగత్ అయిపోయినట్లే కదా. సో దానిలోనే భాగంగా ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం ఎక్కడికక్కడ ధ్యానం నేర్చుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తూ అక్కడ వాళ్ళు ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక పిరమిడ్ కట్టి అందరికీ టీచ్ చేస్తూ ఉండాలి. ఈజీగా ధ్యాన జగత్ అయిపోతుంది. 18th ప్రిన్సిపల్లో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ప్రతి ఒక్కరూ కూడా తన అనుభవాలు ఒక పుస్తక రూపంలో రాయాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు పత్రి సార్ మీకు తెలుసు, నాకు తెలుసు, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఆయన అనుభవాలను గనక ఒక గ్రంథంలో ఉంటే అందరికి పత్రిజ అంటే ఏంటో తెలుస్తుంది, అదర్వైజ్ ఎలా తెలుస్తుంది? లేదా ఆయన గురించిన వీడియోస్ అయినా ఉండాలి, ఉంటేనే కదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? అవును. ఇప్పుడు స్వామి రామాను మీరు చూడలే, నేను చూడలే, కానీ రామా గారిని మనం చూసిన దానికంటే ఎక్కువ మనం ఫీల్ అవుతున్నాం. ఎందుకు? ఆయన బుక్ ఉంది కాబట్టి, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ స్వామి రామా ఉంది కాబట్టి. పరమహంస యోగానందని మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ ఈరోజు ఆయన మనం ఫీల్ అవుతున్నాం చక్కగా. ఎందుకు? ఆయన బుక్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, భగవాన్ రజనీష్ని మీరు చూసారా? నేను కూడా చూడలేదు. సో కానీ రజనీష్ గారిని ఎంత మనం ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఆయన బుక్స్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అన్నది, వాళ్ళ అనుభవాలు అన్నవి ఉన్నాయి కాబట్టి, రాశారు కాబట్టి మనం చదివాం, లేకపోతే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అలానే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక అద్భుతం. వాళ్ళ అనుభవాలన్నింటినీ విధిగా గ్రంథస్థం చేసి ఆ అనుభవాలని మనము ఆ గ్రంథాలను అందరికీ పంచాలి. అప్పుడు ఆ పిరమిడ్ మాస్టర్ ఎటువంటి అనుభవాలు పొందాడో అందరూ తెలుసుకుంటారు, వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది, వాళ్ళు కూడా ధ్యానం చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎవరి వల్ల ఎవరు మారుతారో ఎవరికి తెలియదు. ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఈజీగా మారుతారు. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి ఈ 18 ఆదర్శ సూత్రాలు అన్నది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఆదర్శ సూత్రాలని మనం పాటించాలంటారా? 100%. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ఆదర్శ సూత్రాలను పాటిస్తామో వాళ్ళని మనం పిరమిడ్ మాస్టర్స్ అంటాం, లేకపోతే అతను పిరమిడ్ మాస్టర్ కాదు. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, జీవన్ ముక్తి. ప్రతి వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం జీవన్ ముక్తి. ఈ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలను మనం పాటిస్తే, పిరమిడ్ ధ్యానంలో 18 ఆదర్శ సూత్రాలను పాటిస్తే మనిషికి ఆ ముక్తి వచ్చి తీరుతుంది. అది రావడం కోసమే ఈ 18 ప్రిన్సిపల్స్ని పెట్టారు సార్. మరి ఈ 18 ఆదర్శ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇది మీ జీవితంలో ఎలా ఉపయోగపడ్డాయి? యాక్చువల్గా ఈ 18 ప్రిన్సిపల్స్ నా లైఫ్లో అంటే అనుకోకుండానే నేను పాటిస్తూ వచ్చాను సార్. ఓకే, నేనేం ప్రయత్నం ఏం చేయలేదు, కానీ అవి ఆల్రెడీ అలా ఉన్నాయి. ఓకే, 18 ప్రిన్సిపల్స్ని నేను చక్కగా అవి తెలియక ముందు నుంచి నేను ఆ వేలో ఉన్నాను, అవి బై డిఫాల్ట్ నేను పాటిస్తున్నాను. ఓకే, కానీ ఒకసారి చూసిన తర్వాత దాంట్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. ఇప్పుడు చాలామంది ఎన్నో విషయాల్లో కొట్టుకుపోతుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాయింట్స్ 18 ప్రిన్సిపల్స్లో అందరూ దీన్ని పాటించడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు చాలామంది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని నమ్మి ఉంటారు. ఈ నమ్మకాలు అనేవి పోవడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అంటే అంత ఈజీ ఏం కాదు. ఒక మనిషి ఒక దాన్ని నమ్మి ఆ నమ్మకంలోంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు, కొన్ని జన్మలు పడతాయి. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించి 1 సంవత్సర కాలం పాటు దీన్ని కనుక రుచి చూస్తే వాళ్ళ డెవలప్మెంట్ ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు ఈజీగా బయటికి రావచ్చు. ఈ 18 ఆదర్శ సూత్రాలను నేను చూసిన తర్వాత, దీని డెప్త్ను అర్థం చేసుకున్న తర్వాత, ఇవి బై డిఫాల్ట్ నేను పాటిస్తున్నాం. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నాము అన్నది నాకు అర్థమైంది.
ఎంత గొప్ప విషయాల్ని మనం పాటిస్తున్నాము అన్నది అర్థమైంది. ఉమ్, ఇందులో ఒక్కొక్క పాయింట్ పాటించడానికి ఒక్కొక్క జన్మ పడుతుంది, మినిమం ఉమ్, మినిమం ఒక జన్మ పడుతుంది. కరెక్ట్. అంత ఈజీ ఏం కాదు. ఉమ్, కానీ ఆ స్థాయిలో ఉన్న ఆత్మలు బై డిఫాల్ట్గా అవి పాటిస్తూనే ఉంటాయి. ఎస్. నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఈ 18 ప్రిన్సిపల్స్ని మీరు ఎలాగైతే ఉన్నారో అలాగా ఉండి ఈ 18 ప్రిన్సిపల్స్ని పాటించాలి ఫస్ట్. Yes. ఒక 1 ఇయర్ ఉమ్, ఒక 1 ఇయర్ దీన్ని పాటించి ఆ 1 ఇయర్లో మీ లోపల ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా ఒక నోట్బుక్ మీద రాస్తూ రావాలి. ఉమ్, 1 ఇయర్ తర్వాత స్టడీ చేయాలి. మీరు రాసిన అనుభవాలను, మీ లోపల జరిగిన డెవలప్మెంట్ అన్నీ మీరే రాయాలి. ఉమ్, రాసి ఒకసారి దాన్ని చూసి మీకు డెవలప్మెంట్ జరిగింది అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, ఎస్. లేదంటే వదిలేయచ్చు. ఉమ్, కానీ ఎవరైనా సరే 18 ప్రిన్సిపల్స్ని ఉమ్, ఆచరిస్తే మాస్టర్ అయిపోతాడు అంతే. ఎస్. నీకు నిజంగా మాస్టర్ కావాలని ఉందా, ఉమ్, పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను పాటించు, ఎస్. మాస్టర్ అయిపోతావు అంతే. ఉమ్, నువ్వు యోగి అవుతావు, గొప్ప గురువు అవుతావు. ఉమ్, ఈరోజు మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా గొప్ప గురువులుగా విరాజిల్లుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఉమ్, ఎందుకంటే వాళ్ళందరూ 18 ప్రిన్సిపల్స్ని పాటిస్తున్నారు కాబట్టి. ఉమ్, ఇప్పుడు పొద్దున్న లేస్తే నీకు ఏదైనా లాభం వస్తే నాకేంటి అని ఆలోచించే కాలంలో ఉమ్, ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకోకుండా Hmm. ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఒక పిరమిడ్ మాస్టర్. ఎస్. మహా గొప్ప ఆధ్యాత్మిక స్థాయి అది, చిన్న విషయం కాదు. ఎస్. అండ్ ఎదుటి వాళ్ళకి ధ్యానం చెప్పడానికి వీళ్ళ సర్వస్వాన్ని వడ్డీ వాళ్ళకి ధ్యానం చెప్తుంటారు. ఉమ్, అదేం చిన్న విషయం కాదు కదా. నిమిషాలను గంటలను డబ్బులతో కొలుస్తారు. ఉమ్, అలాంటిది రూపాయి ముట్టకోకుండా ప్రతి వ్యక్తికి ధ్యానం అందాలి, ప్రతి వ్యక్తి శాకాహారి కావాలని చెప్పేసి రోడ్లమ్మడి శాకాహార ర్యాలీలు చేస్తుంటారు ఉమ్, వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఎస్. మరి అంత చిన్న విషయం ఏం కాదు కదా. ఉమ్, ఎండనక వాననక చల్లనక వేటిని లెక్క చేయకుండా ఉమ్, అనేక ప్రదేశాలలో అక్కడ వసతులు ఉన్నాయా లేవా, కంఫర్ట్స్ ఉన్నాయా లేవా, ఉమ్, వేటిని లెక్క చేయకుండా ధ్యాన ప్రచారం చేస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ మాస్టర్స్. ఎస్. చిన్న విషయం కాదు కదా. ఉమ్, మరి వాళ్ళ ట్రూత్ని రియలైజ్ అయ్యారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఉమ్, అంతిమ సత్యం ఏదైతే ఉందో అందరిలో ఉన్నది మనమే, ఉమ్, అంతటా ఉన్నది మనమే అన్నటువంటి ఆ సత్యం పిరమిడ్ మాస్టర్కి అర్థమైంది కాబట్టే ఇంత అద్భుతంగా చేయగలుగుతున్నారు. ఎస్. అదర్వైజ్ ఇది చాలా డిఫికల్ట్, ఉమ్, చేసే సమస్య లేదు. ఎస్. కాబట్టి పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు అన్నవి ఇదొక అల్టిమేట్ స్టాండర్డ్స్ ఇవి. ఉమ్, అందుకే మన మూమెంట్ ఇంత స్ట్రాంగ్ ఉంది. ఉమ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ మన ప్రిన్సిపల్స్ అలాంటివి. ఎస్. మన మూమెంట్ ఇంత గ్రోత్ రావడానికి కారణం ఆ ప్రిన్సిపల్స్. ఉమ్, ఏంటయ్యా పిఎస్ఎస్ఎం అంటే, ఈ 18 ప్రిన్సిపల్సే మన పిఎస్ఎస్ఎం. ఎస్. ఏంటయ్యా మీ పత్రికారు అంటే, మా 18 ప్రిన్సిపల్సే మా పత్రికారు. ఉమ్, దట్ ఈజ్ అవర్ పిఎస్ఎస్ఎం. ఎస్. మరి ఈ 18 ఆదర్శ సూత్రాల గురించి మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఫైనల్గా ఇచ్చే సందేశం ఏంటి? మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? Hmm. 1 సంవత్సర కాలం పాటు పిరమిడ్ ధ్యానంలో 18 ఆదర్శ సూత్రాలను పాటించండి. ఎస్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఉమ్, దాన్ని అనుభవపూర్వకంగా సాధన చేయండి. 1 ఇయర్ పాటు మీలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఒక నోట్బుక్ మీద రాయండి. 1 ఇయర్ తర్వాత మీ అనుభవాలను మీరే చదువుకోండి ఒకసారి. ఉమ్, మీకు నచ్చిందనుకో కంటిన్యూ చేయండి, లేకపోతే వదిలేయండి. ఉమ్, ఎంతో అద్భుతంగా మరి ఈ ఎపిసోడ్లో పిఎస్ఎస్ఎం ఒక విశ్వరూపం అంటే మన పిఎస్ఎస్ఎం అంటే ఏంటి అంటే 18 ఆదర్శ సూత్రాలు. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఇది పాటిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరి ప్రతిరోజు ఈ 18 ఆదర్శ సూత్రాలను చూసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడపాలి. మరి ఈ యొక్క స్టాండర్డ్స్ ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో అద్భుతంగా ఈ జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ 18 ఆదర్శ సూత్రాలు పిఎస్ఎస్ఎంవి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఈ ఒక ఆదర్శ సూత్రాలను పాటిస్తూ ఆధ్యాత్మిక పురోగతికి మరి ఎదుగుతూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బిఎంఎస్ కార్యక్రమంలో చిన్న విరామం. బిఎంఎస్ కార్యక్రమంలో తిరిగి స్వాగతం.